నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో విషాదం నెలకొంది. ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మనవడిని రక్షించబోయి తాత మృతి చెందాడు. మనవడు బావిలో పడ్డంతో బోర్బావిలోకి దిగి తాత ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇద్దరిని బయటకు తీశారు. అప్పటికే తాత వెంకన్న చనిపోగా మనవడు సురక్షితంగా బయటపడ్డాడు. అన్నా ఓకేగా ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో విషాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? సునీత, మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో విషాదం అనుకుంది. ఈ రోజు ఉదయాన్నే ఉట్లపల్లి గ్రామంలో తన వ్యవసాయ పొలంలో రిపేర్ అయినటువంటి బోరుని బాగు చేయించడానికి మనవడితో సహా తాత వెంకన్న ఆ పొలం వైపుకి వెళ్ళడం జరిగింది. రిపేర్ చేస్తున్నటువంటి క్రమంలో మనవడు ఆడుకుంటూ వెళ్లి ఒక్కసారిగా ఆ బోర్ కేసింగ్ పైప్ లో ఇరుక్కొని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి మోటార్ మెకానిక్ రిపేర్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా రైతు వెంకన్న కూడా అందులోకి దిగే ప్రయత్నం చేశారు. మనవడిని కాపాడుకునే ప్రయత్నం చేసి అతను కూడా అదే బోర్ బాగు ఇరుక్కోవడం జరిగింది. దీంతో వెంటనే సమాచారం అందుతున్నటువంటి మిర్యాలగూడ రూరల్ పోలీసులు చుట్టుపక్కల రైతులు పెద్ద సంటారులు వచ్చి ఏదోలాగా రెస్క్యూ చేసి ఇద్దరినైతే బయట తీశారు. కానీ అప్పటికే తాత అందులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయినట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అతన్ని ఆసుపత్రి తరలించలోపే ప్రాణాలు వదిలాడంటూ కూడా చెప్తా ఉన్నారు. మనోడు మాత్రం క్షేమంగా ఉన్నాడు, మనోడికి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే బోర్ని బయటికి తీసి రిపేర్ చేస్తున్నటువంటి క్రమంలో ఎవరు కూడా చూసుకోకపోవడంతో, కొంత నిర్లక్ష్యంగా ఉండడంతో మనోడు ఆడుకుంటూ వెళ్లి బోర్ కేసింగ్ పైప్ లో ఒక్కసారిగా కాలు పెట్టడంతో జారిపోయి లోపలికి వెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి మోటార్ మెకానిక్ కూడా చెప్తా ఉన్నారు. కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా మనోడు ఇంకా ఇంత లోతుకు వెళ్తుండడంతో అరుపులు కేకలతో అతను ఊపిరాడకి ఇబ్బంది పడుతుండడంతో అది చూసి తట్టుకోలేక తాత కూడా అందులోకి దిగి ఎలాగైనా మనోడిని బయటికి తీయాలని ఒక ఆతృతలో ఎలాగైనా బయటికి తీయాలనేటువంటి ఒక దాంతో లోపలికి దిగడం జరిగింది. మనోడు కిందికి పోవడంతో పాటు తాత కూడా పైన తలకాయ అందులో ఇరుక్కొని ఊపిరాడకుండా ఉండడానికి గమనించి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి, తోటి రైతులు కూడా అక్కడికి వచ్చి ఇద్దరిని బయటికి తీశారు చాలా సాయంతో. కానీ మనోడు ప్రాణాలు కాపాడారు, కానీ తాత ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఊపిరాడక అందులో గట్టిగా ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయినట్టుగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనతో ఉట్లపల్లి గ్రామంలో పూర్తిగా విషయాలు అమ్ముకున్నాయి. మోటార్లు బయటికి తీసిన క్రమంలో అదంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఆ కేసుని కూడా మొత్తంగా నాచుబట్టి జారుతున్నటువంటి ఉంటుంది. అందులో ఏమాత్రం కాలు పెట్టినా ఏమాత్రం అయినా కూడా జారుకుంటూ లోపలికి పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దాంతో పాటు దాని డైమెన్షన్ కూడా దాదాపు 15 ఇంచుల వెడల్పు ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలైతే తొందరగా లోపలికి వెళ్తారు, ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో కొంత జాగ్రత్తలు ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు మోటార్లను బయట తీసినటువంటి క్రమంలో బోర్లు వేసి ఫెయిల్ అయినటువంటి క్రమంలో కూడా వాటిపైన ఖచ్చితంగా మూసివేయాలి, లేదంటే తాడుతో కట్టాలి, లేదంటే మట్టిని పూడ్చాలి, రాళ్లతో పూడ్చాలని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితే కొంత సూచన చేస్తా ఉన్నారు. ఏదేమరకు కూడా కొంత ఏమరపాటుగా ఉన్నటువంటి క్రమంలోనే ఈ రోజు రైతు వెంకన్న తాత చనిపోయారు. గ్రామంలో అంతా కూడా విషయాలు అందుకున్నాయి. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.